ballistic missile. So ballistic missile by the name itself మీరు ఇక్కడ ఫిగర్లో చూసినట్టయితే ఇది ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్ళడానికి యూజ్ చేస్తున్నాం. ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్. మీరు ఈ ఫిగర్లో కనుక చూస్తుంటే ఇది అవుటర్ అట్మాస్ఫియర్ అంటే ఎర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ని దాటుకొని స్పేస్లో నుంచి మళ్ళీ ఎర్త్ పైకి వచ్చింది. ఎర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ దాటుకొని స్పేస్కి వెళ్ళి మళ్ళీ ఎర్త్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే స్టేజ్ 1, మళ్ళీ స్టేజ్ 2, ఓకే, మళ్ళీ స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ లోడ్స్, పేలోడ్స్ అంటే ఒకటేసారి మల్టిపుల్ బాంబ్స్ని రిలీజ్ చేసే కెపాసిటీ ballistic missiles-కి ఉంటుంది. సో దీని గురించి ఇంకొంచెం చూద్దాం. సో అబౌట్ ballistic missiles. Ballistic missile follows a ballistic trajectory that is parabolic trajectory అనమాట. parabolic trajectory అంటే ఇలా స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి వచ్చేస్తుంది. టు డెలివర్ వన్ ఆర్ మోర్ వార్ హెడ్స్ ఆన్ ఏ ప్రీడిటర్మైన్డ్ టార్గెట్ అంటే ఒక ప్రీడిటర్మైన్డ్ టార్గెట్ దగ్గరికి ఒకటి లేదా మల్టిపుల్ పేలోడ్స్ అంటే మల్టిపుల్ బాంబ్స్ని వదలడానికి మనం బలాస్టిక్ మిసైల్ని వాడతాం. ఏ బలాస్టిక్ ట్రాజెక్టరీ ఇస్ దాట్ పాత్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ లాంచ్డ్ బట్ హ్యాస్ నో యాక్టివ్ ప్రొపల్షన్ డ్యూరింగ్ ఇట్స్ యాక్చువల్ ఫ్లైట్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు నేను ఫిగర్ చూపించా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా మీకు ప్రొపల్షన్ ఉంది అంటే ఒక ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది, ఆ దాంతో ప్రెషర్ తీసేసుకొని ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీకు ఎటువంటి ఫోర్స్ లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానే అది ప్రొపల్షన్ అయ్యి అంటే మూవ్ అవుతూ కిందికి వస్తుంది. దాని అర్థం బెలాస్టిక్ అంటాం.